హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు ఎలాగ క్విక్గా దమ్ బిర్యానీ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఆనియన్స్ అయితే సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో కదా మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ హోల్ గరం మసాలాస్ అన్నీ మనం చేసే బిర్యానీకి క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుని ఇంకా అందులోనే కొంచెం ఆనియన్స్ ఉంచి ఆ హోల్ గరం మసాలాస్ వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత టమాటాస్ నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆ గరం మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటోస్ అందులో వేసుకొని అవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ కూడా కడిగేసి బాగా సోక్ చేయాలన్నమాట. ఇంకా ముందుగానే మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఫ్రై అయిన టమాటోస్లో వేయాలి. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు ఫ్రై అవుతుండగా ఇన్స్టెంట్గా నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత హోల్ గరం మసాలాస్ వేసి బాయిలింగ్ అవ్వాలి వాటరు. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేసుకొని ఆ బియ్యాన్ని కూడా బాగా ఉడకనివ్వాలి. రైస్ ఒక 80% ఉడకాలి ఫ్రెండ్స్. మన బాస్మతి రైస్కి ఎప్పుడు ఒక 80% ఉడికితే సరిపోతుంది. 80 or 70. చికెన్ కూడా ఇటు సైడు బాగా ఫ్రై అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఫ్రై అవుతూ ఉడుకుతూ ఉంది. ఎక్కువ వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఇంకా ఉడికిన తర్వాత ఒక హాఫ్ చికెన్ అయితే పక్కకి వేరేగా బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే పెట్టుకున్న ఉడికించిన రైస్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఆ రైస్ 1 లేయర్ కింద చికెన్ పైన వేసుకోవాలి. కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా చికెన్, అది తీసేగా మిగతా దాని మీద రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా లేయర్ కింద వేసుకోవాలి రైస్ని. నెక్స్ట్ పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి. మనకి కావాలంటే మొత్తం చికెన్ కిందే వేసుకోవచ్చు. కాకపోతే ఇలా అయితే చికెన్ కూడా తగులుతూ ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అంతే, బిర్యానీ అయితే యమ్మీగా తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.